తమిళంలో విజయవంతమైన ఎదిర్నీచల్ ఆధారంగా హాస్యనటులు చలం గారు నిర్మించిన మరపురాని చిత్రం సంబరాల రాంబాబు. ఆ చిత్రం ఒక స్వరకర్తకి తెలుగులో తొలి అడుగులు వేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తే అప్పటికి బుడిబుడి అడుగులు వేస్తున్నటువంటి ఒక గాయకుడికి నడిచే శక్తినిచ్చింది. ఆ స్వరకర్త వి కుమార్ గారు, ఆ గాయకుడే మన బాలు గారు. చెక్కు చెదరని మాధుర్యానికి మెచ్చుతునకగా నిలిచిన ఆ చిత్రంలోని మామా చందమామ అన్న పాటకి నేటికి 47 ఏళ్లు. మరో 100 ఏళ్లు ఆ పాట మన మనసులో పదిలంగా ఉంటుంది. సందర్భ శుద్ధికి కొలమానంగా నిలిచిన రాజశ్రీ గారి లలిత సాహిత్యం, స్వరకర్త కుమార్ గారు అద్దిన స్వర పరిమళం, అన్నిటినీ మరిపించే బాలు గారి గళ మాధుర్యం. మరోసారి ఆ మాధుర్యాన్ని ఆ గళంలోనే విందాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. మామా చందమామా వినరావా నా కథ, మామా చందమామా వినరావా నా కథ, వింటే మనసు ఉంటే కలిసేవు నా జత, మామా చందమామా. ఒక దీపము గతిలేని పేదకు, నీ రూపము ఒక దీపము గతిలేని పేదకు, నీ కళలే సాటిలేని పాఠాలు ప్రేమకు, నీ కళలే సాటిలేని పాఠాలు ప్రేమకు, నువ్వు లేక నువ్వు రాక విడలేవు కలువలు, జాబిల్లి నీ హాయి పాపలకు జోలలు, మామా చందమామా. పైన నీవు ఒంటిగాడివై అందరికి వెన్నెల పంచ రేయంత తిరగాలి, ఇంటిలోన నేను ఒంటిగాడినై అందరికి సేవలు చేయ రేయి పవలు తిరగాలి, లేరు మనకు బంధువులు లేరు తల్లిదండ్రులు, లేరు మనకు బంధువులు లేరు తల్లిదండ్రులు, మనను చూసి అయ్యో పాపం అనేవారు ఎవరు, అనేవారు ఎవరు, మామా చందమామా వినరావా నా కథ, వింటే మనసు ఉంటే కలిసేవు నా జత, మామా చందమామా. మా మంచి బాలు గారు 47 సంవత్సరాల క్రితం ఈ పాటని ఎంత మధురంగా పాడారో ఇప్పుడు అలాగే పాడారు. చందమామలోనూ మార్పు లేదు, మా బాలు గారి గళంలోనూ మార్పు లేదు. అద్భుతం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ.